వ్యక్తిగత ప్రార్థన ఈరోజు చాలా మందికి ఉండాలండి. వ్యక్తిగత ప్రార్థన లేకుండా ఒక వ్యక్తి ఆత్మీయంగా ఫలించలేడు. వ్యక్తిగత ప్రార్థన లేకుండా ఒక వ్యక్తి ఎదగలేడు. వ్యక్తిగత ప్రార్థన లేకుండా ఒక వ్యక్తి అభివృద్ధి చెందలేడు. వ్యక్తిగత ప్రార్థన లేకుండా ఒక వ్యక్తి సమాధానం కలిగి జీవించలేడు. ఒకప్పుడు మంచి ప్రార్థనా పరులము, కానీ ఈరోజు ప్రార్థన చేయలేకపోవడానికి కారణం ఏంటంటే దేవునితో సావాసము లేనటువంటి వ్యక్తి జీవితము అడుగంటిపోవడానికి అవకాశం ఉంటుందండి. బైబిల్ గ్రంథంలో పేతురు దైవజనుడు ఒక మాట చాలా స్పష్టంగా రాయించాడు. ఏంటంటే, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండడి, మీకు విరోధి అయిన సాతాను ఎవరిని మింగిదునానని గర్జించే సింహం వల్లే ఎదురు చూస్తూ ఉన్నాడు అని చెప్తున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈరోజు చాలామంది వ్యక్తిగత ప్రార్థనకి దూరమై అపవాది యొక్క కోరల్లో చిక్కబడుతున్నారు. వ్యక్తిగత ప్రార్థనకి దూరమై అడిగంటిపోయిన జీవితం కలిగి జీవిస్తూ ఉన్నారు. ఏ మనిషిని చూసినా, ఏ విశ్వాసాన్ని కదిలించినా ఆ ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితాన్ని మనం పరిశీలన చేస్తే బయటికి ఆనందంగా కనబడచ్చేమో, కానీ లోపల కుమిలిపోతూ, లోపల ఆందోళనకరమైన జీవితాన్ని జీవిస్తూ, లోపల సమాధానం లేనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు. కారణం ఏంటంటే వ్యక్తిగత ప్రార్థన లేకపోవడం. ఈరోజు అపవాది అనేక మంది జీవితాల్ని నాశనం చేయాలని కంకణం కట్టుకొని కూర్చున్నాడు. అందుకనే పేతురు అంటున్నాడు, గర్జించే సింహం వల్లనే ఎవరిని మింగుదునానని అపవాది ప్రతి ఒక్కరిని కూడా పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఒకప్పుడు మంచి విశ్వాసం, మంచి ప్రార్థనా పరులం, మంచిగా వ్యక్తిగతంగా ప్రార్థన చేసేటటువంటి వారం, ప్రార్థన అనుభవం కలిగిన వారము. ఈరోజు ప్రార్థన అనుభవాన్ని పోగొట్టుకున్న వారంగా జీవిస్తున్నాం. కాబట్టి చాలామంది వ్యక్తి యొక్క జీవితాల్లో, చాలామంది యొక్క కుటుంబాల్లో మనశ్శాంతి లేదు, సమాధానం లేదు, మూడుబారిన మొద్దు లాంటి జీవితాన్ని ఈరోజు అనుభవిస్తున్నారు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో కూడా ఈరోజు మాట్లాడాలని ఇష్టపడుతున్నాం. ఆ మాట ఏంటంటే, వ్యక్తిగత ప్రార్థన నువ్వు మరలా ప్రయత్నము చేయాలి. చాలామంది ఫోన్కి ఇచ్చినంత విలువ, చాలామంది ఉద్యోగంకి ఇచ్చినంత విలువ, చాలామంది కుటుంబానికి ఇచ్చినంత విలువ, చాలామంది డబ్బు సంపాదనకి ఇచ్చినంత విలువ వ్యక్తిగత ప్రార్థనకి ఈరోజు చాలామంది విలువ లేదండి. కాబట్టి వ్యక్తిగత ప్రార్థన విషయమై చాలామంది ఓడిపోతున్నారు. చాలామంది వ్యక్తిగత ప్రార్థనలో ఎదగలేకపోతున్నారు. చాలామంది వ్యక్తిగతంగా ధైర్యం కలిగి జీవించలేకపోతున్నారు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో ఈ మాట స్పష్టంగా రాయబడింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వ్యక్తిగత ప్రార్థన చేయలేనటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నిన్ను అపవాది గర్జించే సింహం వలె నీ మీదకి ఈ లోక సంబంధమైన కోరికలను, నీ మీదకి ఈ లోక ఆశలను కలిగి వేస్తూ నిన్ను బలహీనుడిగా చేస్తూ ఉన్నాడు. నేను చేతగాని వ్యక్తిగా తయారు చేస్తున్నాడు. నేను ఎందుకు కూడా పనికిరాని వ్యక్తిగా తయారు చేస్తున్నాడు. కాబట్టి నా ప్రియదేవం బిడ్డలారా, నిబ్బరమైన బుద్ధి కలవారై మెలకువగా ఉండి దేవుడితో వ్యక్తిగత ప్రార్థన మనము చేయాలండి. దేవునితో వ్యక్తిగత ప్రార్థన మనం చేయాలండి. ఎప్పుడైతే వ్యక్తిగత ప్రార్థన మనం చేయడానికి ఇష్టపడతామో అప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితము దేవుడు నిలబెడతాడు. ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని దేవుడు అన్ని విషయాల్లో కూడా సహకారాన్ని అందిస్తాడు. ఈరోజు వ్యక్తిగత ప్రార్థన చేయకపోవడానికి రెండో కారణం ఏంటంటే పరిశుద్ధత లేకపోవడం. పరిశుద్ధత ఏ ఒక్క వ్యక్తికైతే లేకపోతుందో ఆ వ్యక్తి దేవునికి ప్రార్థన చేయలేడు. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఏ ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో కూర్చోలేరు, దేవునితో సావాసం చేయలేరు, వ్యక్తిగతంగా దేవునికి మొరపెట్టలేరు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పరిశుద్ధుడు ఆయన యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన బిడ్డలైన పరిశుద్ధులు కూడా పరిశుద్ధ జీవితం కలిగి అనుసరించాలని దేవుడు ఆశిస్తున్నాడు. కానీ ఆయన బిడ్డలైన మనము ఈరోజు అపవాది యొక్క కబంధ హస్తాల్లో బందీలమై ఎండిని ఎడారి లాంటి జీవితాన్ని కొనసాగిస్తున్న దేవుడు మన జీవితాన్ని ఎందుకు సహాయం చేయలేదంటే, మనము పరిశుద్ధత కోల్పోయాము. పరిశుద్ధత కోల్పోయాం కనుకనే దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో జరగటం లేదు. పరిశుద్ధత కోల్పోయాం కాబట్టి మనం వ్యక్తిగతంగా దేవునికి ప్రార్థన చేయలేకపోతున్నాము. ఎందుకు ప్రార్థన చేయాలంటే పరిశుద్ధత వాళ్ళలో లేదు కాబట్టి. ఎందుకంటే దేవుని ఎదుట కూర్చున్నప్పుడు, దేవునికి ప్రార్థన చేయాలనుకున్నప్పుడు వారి హృదయాల్లో వారి పాపపు తలంపులే వాళ్ళని వెంబడిస్తూ ఉంటాయి. వాళ్ళ హృదయాల్లో వారు చేసిన పాపమే వారికి గుర్తు వస్తూ ఉంటుంది. వాళ్ళ హృదయాల్లో వారి పాపం గుర్తు వస్తుంది. కాబట్టి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువుతో నువ్వు సమాసం చేయకు. ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీ ప్రార్థన వినడు, నువ్వు బందీ అయిపోయావు, నువ్వు బలహీనం అయిపోయావని నీలో అపవాది నిన్ను పాడు చేయాలని
పరిశుద్ధత కోల్పోయే రీతిగా చేస్తూ నిన్ను కీలుబొమ్మ వలె ఆడిస్తూ ఉంటాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధత ప్రతి ఒక్కరికి కావాలి. పరిశుద్ధత లేకుండా ఏ ఒక్కరు కూడా దేవునితో ఆత్మీయంగా, దేవుడితో వ్యక్తిగత ప్రార్థన చేయడానికి వీలు ఉండదు. కాబట్టి అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట చెప్పారు పరిశుద్ధత గురించి. ఆ మాటను చదువుకుందాం. 2 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతి వాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలను. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అనుకోవచ్చు, నేను చేసే పాపము 4 గోడల మధ్య ఉంది, నేను మాట్లాడే ప్రతి మాట ఎవరు వినటం లేదు, నా హృదయంలో ఉన్న పాపము ఎవరికీ తెలియదు అని నువ్వు అనుకోవచ్చు. కానీ పరిశుద్ధులైన యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ఖచ్చితంగా న్యాయపీఠం ఎదుట నిలబడాలి. నువ్వు న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు నీ పరిశుద్ధతను బట్టి నీ ఒక పాపపు వలనే దేవుడు తీర్పుని తీరుస్తాడు. ఒకప్పుడు మంచి ఆత్మీయంగా ఉన్న వ్యక్తి ఈరోజు పాపంలో దిగజారిపోవడానికి కారణం ఏంటంటే దేవుడితో పరిశుద్ధత లేకపోవడం. పరిశుద్ధత లేని వ్యక్తి దేవునితో వ్యక్తిగత ప్రార్థన చేయలేరండి. కాబట్టి తీర్పులోకి నువ్వు రాకముందే దేవుడితో పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువుని నమ్మకంగా జీవించు. అలాగే 3వ విషయం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పాపమును విడిచిపెట్టాలి. నిజానికి వ్యక్తిగత ప్రార్థనలో మనము ఎదగాలి, వ్యక్తిగత ప్రార్థన ఎక్కువసేపు ప్రార్థన చేయాలి అంటే 3వ విషయం ఏంటంటే, మనము పాపాన్ని విడిచిపెట్టాలి. పాపాన్ని విడిచిపెట్టకుండా ఒక వ్యక్తి వ్యక్తిగత ప్రార్థనలో ఎదగలేడు. పాపాన్ని విడిచిపెట్టకుండా ఒక వ్యక్తి నిజంగా దేవునికి మొరపెట్టలేడు. పాపాన్ని విడిచిపెట్టకుండా ఆ వ్యక్తి ఎంత ప్రార్థన చేసినా దేవుడు జవాబు ఇవ్వడు. కారణం ఏంటో ఒక విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ నినివే పట్టణ యొక్క స్థితిని మనం గమనించినట్లయితే, వారు దుర్మార్గులు, దేవుని యొక్క క్రియలను ఎరగని వారై, దేవుని యొక్క తీర్పుకు భయపడిన వారై, దేవుని యొక్క ఉగ్రతను వారు పొందుకోవాల్సి వచ్చింది. అయితే ఒక దినమంత ప్రయాణము యోనా ప్రకటన చేయగా చెప్పింది ఒకే ఒక విషయం ఏంటంటే, ఇక 40 దినములలో ఈ పట్టణాన్ని దేవుడు సర్వనాశనం చేయబోతున్నాడు. గనుక మీరు మీ చెడు నడతను విడిచిపెట్టి, మీ చెడు క్రియలను విడిచిపెట్టి పశ్చాత్తాపడి దేవుని ఎదుట ప్రార్థన చేస్తే ఒకవేళ దేవుడు కనికరిస్తాడేమో అని సెలవిచ్చినప్పుడు, ఆ మాటను బట్టి సింహాసనం మీద కూర్చున్న రాజుతో సైతము గోనెపట్ట కట్టుకున్న బూడిదలో కూర్చుని కన్నీటితో ప్రార్థన చేయగా, దేవుడు ఆ పట్టణం మీదకి రాబోతున్న కీడును బట్టి పశ్చాత్తాపుడై దేవుడే తన మనసుని కరిగించుకొని ఆ పట్టణాన్ని రక్షించినట్టుగా మనం చూడవచ్చు. ఒక పట్టణాన్ని దేవుడు రక్షించినప్పుడు ఒక వ్యక్తిని దేవుడు రక్షించలేడంటారా? ఒకసారి మనల్ని పరిశీలన చేసుకోండి. ఒక వ్యక్తి పాపంలో బందీయుడై ఉంటే ఎంతకాలం ఆ పాపములో ఉంటాడు? ఎంతకాలము దేవుడితో ప్రార్థన చేయకుండా, దేవునికి వ్యక్తిగతంగా జీవితాన్ని నీ సమర్పించకుండా, దేవుడితో నువ్వు మాట్లాడకుండా ఎంతకాలం జీవిస్తావు? ఎంతకాలం తప్పించుకుంటావు? ఎంతకాలం దేవుడి దగ్గర నుంచి దూరం అవుతావు? ఒకసారి నిన్నుగా పరిశీలన చేసుకో. నువ్వు ఎక్కడ దాక్కున్నా సరే, నువ్వు ఎక్కడున్నా సరే నీకు సమాధానం ఉండదు. ఎందుకు అంటారా? నువ్వు దేవుడితో లేవు కాబట్టి. నీకు సంతోషం ఉండదు. ఎందుకంటారా? దేవుడితో నువ్వు ప్రార్థన చేయటం లేదు కాబట్టి. నువ్వు చేస్తున్న చేతి పని వృద్ధులకు రావటం లేదు. ఎందుకంటారా? నువ్వు దేవుడితో లేవు కాబట్టి. వీటన్నిటికీ కారణం ఒకటే, వ్యక్తిగత ప్రార్థన నువ్వు చేయటం లేదు కాబట్టి ఈరోజు నువ్వు జీవితంలో కన్నీరు కారుస్తున్నావు, అపవాది యొక్క కబంధ హస్తాల్లో బందీవైపోయావు. ఈరోజు నుంచి ఈ వాక్యాన్ని నిన్ను దేవుడినితో మాట్లాడుతున్నట్టు నువ్వు గ్రహించినట్లయితే ఒక మాట ఈరోజు దేవుడినితో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. ఆ మాట ఏంటంటే, 3వ విషయంగా చదువుకున్న మాటను 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం, మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. మనము పాపము చేసి వ్యక్తిగత ప్రార్థనకి దూరమైతే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ మాట ఏంటంటే, మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక మనం చేసిన పాపములన్నింటినీ క్షమించి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ఇదే మాటను యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. ఆ మాట ఏంటంటే, నేను వినరేయకుండానట్లు నా చెవులు మందం కాలేదు, సహాయం చేయకుండానట్లు నా చేతులు కొరచ కాలేదు, కానీ మీ పాపములు నాకు అడ్డుగా వచ్చాయి.
కాబట్టే నీ జీవితంలో నేను ఎటువంటి మేలును చేయలేకపోతున్నానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నిజానికి వ్యక్తిగత ప్రార్థన చేయకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే పాపము నిన్ను దేవుడితో కూర్చోనీయకుండా చేస్తుంది. అందుకని ఒక దైవజనుడు అంటాడు, పాపము చేసేవాడు ప్రార్థన చేయలేడు, ప్రార్థన చేసేవాడు పాపము చేయలేడు అని. ఈరోజు ప్రార్థన చేసేవారు పాపానికి దూరంగా ఉంటారు, పాపము చేసేవారు ప్రార్థనకి దూరంగా ఉంటారు. నా ప్రియదేవం బిడ్డలారా, వ్యక్తిగత ప్రార్థనలో నువ్వు ఎక్కువసేపు దేవుడితో గడపాలి అంటే మొదటిగా నువ్వు అనుసరించాల్సింది ఏంటంటే అపవాది యొక్క ఆలోచనలు నువ్వు విడిచిపెట్టాలి. రెండోదిగా నువ్వు పరిశుద్ధత కలిగి జీవించాలి. మూడోదిగా నువ్వు నీ పాపాన్ని విడిచిపెట్టి దేవునికి సాక్షికరంగా నడుచుకోవాలి. ఇప్పుడు వ్యక్తిగత ప్రార్థన ఎలాగ చేయాలి? ఈరోజు చాలామంది వ్యక్తిగత ప్రార్థన చేయాలని ఇష్టపడుతున్నారు. వ్యక్తిగత ప్రార్థన చేయాలి అంటే మొదటిగా స్తుతి ప్రార్థన చేయండి. స్తుతి ప్రార్థన ప్రతి ఒక్కరికి అవసరం అండి. స్తుతి ప్రార్థన ద్వారా యెరికో కోటలు ఇశ్రాయేలు జనాంగం కూల్చివేశారు. స్తుతి ద్వారా జయాన్ని మనం పొందొచ్చు. కాబట్టి ఎక్కువసేపు వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేయాలంటే ఎక్కువగా స్తుతించాలి. రెండోదిగా మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఒకప్పుడు నువ్వు దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు మొరపెడితే దేవుడు ఏ రీతిగా అద్భుతాలు చేశాడు, నువ్వు మొరపెడితే ఏ రీతిగా దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు నీ జీవితంలో చేశాడు, నువ్వు మొరపెడితే దేవుడు ఏ రీతిగా అద్భుతమైన ప్రణాళిక నీ పట్ల నెరవేర్చాడు అంటే ఆ కృతజ్ఞత కలిగి, రెండోదిగా కృతజ్ఞత ప్రార్థన, కృతజ్ఞత అర్పణలు దేవుడికి చెల్లించాలి. కృతజ్ఞత లేని వ్యక్తి దేవుని యొక్క కార్యాలు ఎప్పుడు కూడా పొందుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి చాలామంది దేవుడు నాకు మేలు చేస్తాడని సాక్ష్యం చెప్తారు. ఎందుకు సాక్ష్యం చెప్తారంటే కృతజ్ఞత అని మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనం కృతజ్ఞత స్తుతులు దేవునికి చెల్లిస్తామో దేవుడు మనం చేసిన ప్రార్థనలకి జవాబు ఇస్తాడని, తొందరగా ఇస్తాడని మనం తెలుసుకోవచ్చు. మూడో విషయం ఏంటంటే మనము విజ్ఞాపన చేయాలి. ఇర్మియా గ్రంథంలో దేవుడు ఒక మాట మనకు సెలవిస్తున్నాడు. ఆ మాట ఏంటంటే 33వ అధ్యాయం 3వ వచనం, నాకు మొరపెట్టుము, నీకు నేను ఉత్తరం ఇచ్చేదను, నీ గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతను. నిజమే కదా అండి? దేవుడికి మొరపెడితే గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు దేవుడు ఆ వ్యక్తికి బయలుపరుస్తాడంట. దేవుడికి ఒక వ్యక్తి ఎప్పుడైతే వ్యక్తిగతంగా మొరపెట్టడం ప్రారంభిస్తాడో ఆ ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని దేవుడు అద్భుతంగా నడిపిస్తాడు, ఆశీర్వదిస్తాడు, తన చిత్తాన్ని ఆ వ్యక్తి యొక్క పట్ల నెరవేరుస్తాడు. కాబట్టి నా ప్రియదేవం బిడ్డలారా, వ్యక్తిగత ప్రార్థనలో ఈరోజు నువ్వు విజయం పొందాలి, నువ్వు జయాన్ని చూడాలి, నువ్వు అభివృద్ధి పొందాలి అన్నదే ఈ వాక్యం యొక్క సారాంశం.